రన్ అవుతుంది. అంశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించుట. యెహోవాను విడిచి వేరొక దేవుని సేవించిన వారికి శ్రమలు కలుగును, శ్రమలు విస్తరించును. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చూసినట్టయితే శ్రమలు ఎవరికయ్యా అంటే దేవుని విడిచిన వారికి ఎక్కువ శ్రమలు వస్తాయి. చూసారా, యోబు తన యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. దేవుని విడిచిపెట్టాడా? మనము కూడా ఈ లోకంలో అనేకమైన శ్రమలు, దేవుడిని నమ్ముకున్నాం మాకేంటే శ్రమలు అంటున్నారు. అయినప్పటికీ కూడా శ్రమలు సహించువాడు. శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు సహించాలి, వాటిని జయించాలంటే ప్రార్థన ద్వారానే జయించాలి. యోబుకు శ్రమలు వచ్చాయి, కుమారులు పోయారు, కుమార్తెలు పోయింది, పశు సంపద పోయింది, దుఃఖితులు, గొర్రె మేక మందలు, ధాన్యాగారం మొత్తం కూడా అన్నీ పోయినాయి. అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. శ్రమలు కలిగినప్పటికీ కూడా ఎంత పోగొట్టుకున్నాడో అంతకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. 2వ యోహాను 1 చూసినట్టయితే క్రీస్తు మాట యందు నిలిచి ఉండాలి. మన దేవుని మాట యందు నిలిచి ఉండి ఆయన అడుగు జాడలను నడిచిపోవాలి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాదు. కనుక మనం అటు సత్యమైన మార్గంలో మనం చూస్తున్నాం. అయితే ఆ మార్గంలో వెళ్తా ఉంటే ఏమైందంటే సాతానుడు గోధుమ గింజలను జల్లెడబట్టినట్టు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు బిడ్డలు ఎవరు? దెయ్యం బిడ్డలు. దెయ్యం బిడ్డలు అన్నీ కూడా కింద పడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అసలు గింజలు ఎవరైనా దేవుని నమ్ముకున్న వాడు. దేవునికి స్తోత్రం. ఇది మంచి గింజ, తాలు గింజ అని వాడు తెలిసినమాట. దేవునికి స్తోత్రం. చూసారా, కనుక అన్నట్టుగా మనము చూస్తున్నాము. మీరు అందరు సాతాను దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే అనేకమైన ఆటంకాలు మనకి కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఆ యొక్క ఫరో ఏం చేశారంటే ఇశ్రాయేలుని దేవుడి సన్నిధికి పోకుండా అడ్డగించాడు. ఎందుకని అడ్డగించాడంటే మీరు వెళ్ళండి, మీ పిల్లలను, మీ పశువులను, మీ గొర్రె మేక మందలను, దుక్కుటెద్దులను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి అంటే అడ్డగించినట్టుగా మనము చూస్తున్నాం. సాతానుడు కూడా అనేక రకాలుగా మనల్ని అడ్డగిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో సాతానుడు మనం అనేక రకాలుగా అడ్డగిస్తుంటాడు. కనుక మనము వాడి యొక్క గాలం, వాడి యొక్క ఉచ్చులో మనం పడకోకుండా మనము నిత్యము ప్రార్థన చేసేవారు.